మరి ప్రార్థన చేసుకొని రెండో వర్తమానంలోకి మనం ప్రవేశిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకు స్తుతులు చెల్లించుకుంటూ, నా తండ్రి ఇప్పటి వరకు కొన్ని విషయాలు మాతో చూటిగా నీ దాసుని ద్వారా మాట్లాడి ఉన్నావు నా తండ్రి. మరికొద్ది నిమిషాలు నీ మహాజ్ఞాన గ్రంథములో నుంచి మా ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరో ఆ మాటలు మేము ఆలోచిస్తుండగా, ప్రతి మాట మా జీవితానికి సరిచూసుకుంటూ, ప్రతి మాట మా ఆత్మీయతకు సరిచూసుకుంటూ, వాటిని ఆలోచించి గ్రహించి వాటి ప్రకారము బ్రతికే అవకాశాన్ని, అదృష్టాన్ని, ధన్యతను, నీ ఆత్మ నడిపింపును, సహాయమును మా అందరికి అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మొదటగా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా శుభాభివందనాలు. మంచిది. విశ్వాసం గురించి మరి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామండి. బైబిల్లో మూల పాఠం విశ్వాసం అనేది. మరి ఈ మూల పాఠాన్ని మరలా మనం చెప్పుకోవాల్సిన అవసరత ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారే కొరింథీ సంఘాన్ని ఒక 3 సంవత్సరాలు ఇంచుమించుగా కష్టపడి ఏర్పాటు చేసిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన ఆ రెండో పత్రిక 13వ అధ్యాయము ఒకసారి మీరు 5వ వచనాన్ని చూద్దామండి దేవుని పిల్లలారా. 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. చాలు. ఏమంటాడు పౌలు గారు? సంఘములో చేర్చబడిన వాళ్ళు విశ్వాసుల అన్యుల? విశ్వాసులు. ఇందాక సహోదరుడు చెప్పినట్టుగా తమ్ముడు, మనం ఏ స్థితిలో ప్రమాణం చేసి సంఘములో చేర్చబడ్డామో ఆ స్థితి మనం మరణం వరకు మర్చిపోకూడదన్న. అవును. ఇప్పుడు విశ్వాసులుగా సంఘములో చేర్చబడిన అన్యులు విశ్వాసులైన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలన్నాడు పౌలు గారు. అదేంటి అంటే, మొదటిలో ఏ విశ్వాసముతో అయితే మన సంఘంలో చేర్చబడ్డామో ఆ విశ్వాసం ఒకవేళ లేకపోతే పరీక్షించుకోవాలంటాడు. లేదా ఉంటే పరీక్ష అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు, చదువుకునే పిల్లలు ఎప్పుడు స్టడీ అవుతారా అంటే, ఎక్కువగా పిల్లలు ఎప్పుడు టెన్షన్తో భయంతో ఉంటారా అంటే, ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు టెన్షన్తో భయంతో ఉంటారు. ఎందుకంటే అంతకుముందు ఎగ్జామ్ అనేది దగ్గరకు రాకముందు కొంచెం నిర్లక్ష్య భావంతో ఉంటారు. చదువుదావులే అని. ఎప్పుడైతే ఎగ్జామ్ వస్తుందో, ఇక 2 నెలల ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది, లేదా 1 నెలలో ఎగ్జామ్ ప్రారంభం అవుతుందంటే ఇక ఎక్కడ ఉండ వాళ్ళు అక్కడే స్టడీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్కి సంబంధించింది అది. వాళ్ళు కష్టపడి చదివిన 300 రోజులకు సంబంధించిన రోజు ఆ ఎగ్జామ్ రోజు. కాబట్టి సంవత్సరం అంతా 300 రోజులు చదివినంత కూడా ఆ 365 రోజుల్లో 364 రోజులు చదివినంత కూడా ఒకే రోజు వాళ్ళ మైండ్లోకి రావాలి, ఫీడ్ అయిపోవాలి. అంటే ఎన్ని నెలలు అయితే చదివారో ఆ చదువు మొత్తం కూడా ఒక్కసారి వాళ్ళ మైండ్లోకి రావాలి. ఎందుకు రావాలి ఒక్కసారిగా అంటే, అది ఎగ్జాము పెట్టే రోజు కనుక. అంటే వాళ్ళకి పరీక్ష. అంటే వీళ్ళు చదివారా చదవలేదా అనేది చదివిన వారిని బట్టి, చదవని వారిని బట్టి ఏర్పరచబడేది ఎగ్జామ్. అదే వాళ్ళు పరీక్ష అనేది పెడతారు. ఈ ఎగ్జామ్లో ఎవరు పాస్ అయితే వాళ్ళకే సీట్ ఇస్తారు. ఇది మనకి తెలిసిందే. ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా పరీక్ష ఉంది. ఏంటి ఆ పరీక్ష? చదువులకు సంవత్సరం ఒకసారి 2 సార్లు ఎగ్జామ్ ఉంటే
మన క్రైస్తవ జీవితానికి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు ఒకసారి మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే సంఘము పవిత్రముగా ప్రారంభమైన సంఘము మొదటగా అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఒక పసిపిల్లల వలె సంఘంలో చేర్చబడిన వాళ్ళు, ఒక పసి హృదయముతో సంఘంలో చేర్చబడిన వాళ్ళు, పరిశుద్ధమైన హృదయంతో చేర్చబడిన వాళ్ళు, పవిత్రమైన ఆలోచనలతో చేర్చబడిన వారు కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత వాళ్ళ ప్రవర్తన మారిపోతుందంట. ఇది ఎలా మారిపోతుంది? ఏ స్థితిలో మారిపోతుంది? సంఘములో ఉండేవాళ్ళు బయట ఉండే వాళ్ళకి, సంఘములో ఉండే వాళ్ళకి ఏ మాత్రం తేడా లేదంటాడు అపోస్తలుడైన పౌలు గారు. అది అలాగా తిమోతి గారు రాసిన రెండో పత్రిక, తిమోతి గారికి రాసిన ఆ రెండో పత్రిక చూద్దామండి. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక ఒక దైవజనుడితో మాట్లాడుతున్న స్టేట్మెంట్. అపోస్తలుడైన పౌలు గారు ఒక దైవజనుడితో మాట్లాడుతున్న స్టేట్మెంట్. అదేంటిదో 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దామండి. 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి. అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నదని తెలుసుకోనుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ఒక సేవకుడితో చెబుతున్నమాట. ఇంతకు సేవకుడితో ఎందుకు చెప్పాలి? సేవకుడి మీద ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం? సంఘ భారం. సంఘ భారం. ఎందుకంటే దేవుడు ఒక సేవకుడు నమ్మి తన బిడ్డలను చెప్పాడు అంటే ఆషామాషిష్యం అనేది కాదు. ఇది ఆషామాషిష్యం అనేది కాదు. కొన్ని కుటుంబాల్లో పెళ్ళిళ్ళు సమయం వచ్చినప్పుడు, పెళ్ళిడికి వచ్చినా కానీ కొంతమంది పిల్లలకి, పురుషులకి తల్లిదండ్రులు పెళ్లి చేయరు చాలామంది. ఎందుకయ్యా అంటే వీడికి ఏ బాధ్యత లేదు. ఒకవేళ వివాహం చేసామనుకోండి, రేపు భార్యను ఎలాగ పోషిస్తాడు, లేదు ఎవరైనా పిల్లలు పుట్టారనుకో పిల్లలు ఎలా పోషిస్తాడు. ఇప్పటికీ వాడికి బాధ్యత లేదు. ఇప్పటికి వారికి కుటుంబ విలువ తెలియదు. ఇప్పటికి వారికి వివాహం విలువ తెలియదు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి, బాధ్యత లేని వ్యక్తికి, బలాదూరుగా తిరుగుతున్న వ్యక్తికి మరి పెళ్లి చేసేవాడుకోడి, వీడికి పెట్టడమే మాకు చాలా కష్టంగా ఉంది. రేపు వీడితో పాటు తన భార్యకు, రేపు భవిష్యత్తులో పిల్లలకి. కాబట్టి అందు నిమిత్తమే వీడికి పెళ్లి చేయటం అనేది మేము లేట్ చేస్తున్నాం. కాబట్టి బాధ్యత తెలిసినప్పుడు, బాధ్యత ఎరిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తాం వివాహం గురించి అనేది. మన పెద్దోళ్ళు మాట్లాడటం మనం వింటూ ఉంటాం. అలాగనే సంఘం అనేది ఆషామాషిష్యం కాదు. కాబట్టి ఒక సంఘ సేవకుడికి ఇస్తున్న స్టేట్మెంట్ ఏందయ్యా అంటే అతి భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో అంత దినములో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకోను. మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు సేవకుడు తెలుసుకోవాలి? అనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరంట మనుషులు? స్వార్థ ప్రియులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రొట్టెలు తిన్నారు. ఆయన చేత అనేకమైన స్వస్థతలు చేయించుకున్నారు. ఆయన చేత అనేక రోగాలు తగ్గించుకున్నారు. ఆయన చేత దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా దెయ్యాలు వదిలించుకున్నారు. చాలా మంది బాగుపడ్డారు. ఆయన ఉన్న దినాలు చాలా మంది బాగుపడ్డారు. కానీ ఆ మనుషులు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంది? ఫైనల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంది? ఆయనతో లాభం పొందుకున్న వారితో సహా, లాభం పొందుకున్న వాళ్ళందరూ కూడా, ఆయన దినంలో యేసుక్రీస్తు బతికిన దినాలు అందరూ లాభం పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యెరూషలేములో. కానీ ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారికి ఇచ్చిన గిఫ్ట్ ఏందయ్యా అంటే, ఏం గిఫ్ట్ ఇచ్చారయ్యా అంటే ఆయన భయంకరంగా సిలువ వేసి చంపేశారు. ఏ చేతులతో అంత రొట్టెలు అందించాడో అదే చేతులతో రాళ్లతో కొట్టేశారు. ఆయన అవమానంగా మాట్లాడారు, నిందలేశారు, అన్ని చేశారు. తెలుసు ఎవరిల్లు? స్వార్థ ప్రియులు. అంటే ఆల్రెడీ ప్రభువుని యేసుక్రీస్తు వారికే ఏం జరిగింది? స్వార్థం జరిగింది దాని పైన. ఆయన అంత మేలు చేసినా ఆయనకేం చేశారు? కీడు. వీళ్ళు ఎక్కడ లోకంలో ఉన్నారంటే పర్వాలేదు, సంఘములో కూడా స్వార్థ ప్రియులు తయారవుతున్నారా? ఆ స్వార్థ ప్రియులు ఉన్నాను, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు.
ఒక సేవకుడికి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడికి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీ జీవితాల్లో, బయట నుంచి ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లో చాలా తక్కువగానే సంఘమును గుర్చే ప్రమాదం ఉంటుంది. అలాగనే సంఘస్థులు కూడా బయట నుంచి ప్రమాదం చాలా తక్కువ, కానీ సేవకులు బట్టి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇటు ప్రమాదం సేవకుని బట్టి సంఘానికి ఉంటుంది, అలాగనే సంఘాన్ని బట్టి సేవకుడికి సేవకుని బట్టి సంఘానికి కూడా ఉంటుంది. బయట అంత ప్రమాదం ఉండదు, ఆ మాట చెప్పాలి అండి. ఎందుకంటే బయట ఎవరైనా తిట్టారనుకోండి, ఇతను అలవాటేనండి, తాగుబోతుంటే తిడతాడండి మాకు తెలుసు. బయట ఎవరైనా మనం దూషిస్తారు అనుకోండి, అవునండి వీళ్ళు బయట లోకస్తులు కాబట్టి వాళ్ళు దూషిస్తారని వాళ్ళ అలవాటైన మాకు తెలుసు అండి అంటా ఉన్నాం. అదే సంఘములో అయితే దేవుడు ఏదైతే సంఘ సభ్యుల మధ్య చూడకూడదు అనుకున్నాడో, ఏదైతే ఆయన కుటుంబంలో ఉండకూడదు అనుకున్నాడో అదే తయారైపోతుంది. ఏంటంటే స్వార్థం. స్వార్థం స్వార్థం చూడండి. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు? ధనాపేక్షులు. ధనాపేక్షులు బహువచనం, ధనాపేక్షులు. ఎవరు వీళ్ళు? సంఘములో ఉన్నవారే. సంఘములో ఉన్నవారే అంటే ఒక సేవకుడు ఎవరి మధ్య బ్రతుకుతున్నాడయ్యా అంటే ఫస్ట్ పాలు స్వార్థపరుల మధ్య తెలుసుకోవాల్సింది. అలాగనే ధనాపేక్షుల మధ్య. దేవుడికి ఇవ్వాలి అంటే చేతులు రావు. అవసరం లేని మొత్తం ఖర్చు పెడతాం, అవసరం లేని మొత్తం మనం తీసుకొచ్చుకుంటాము. కానీ ఇదిగో ఈ కార్యక్రమానికి దేవుడికి నేను ఇస్తే, ఈ కార్యక్రమంలో నేను పాలు భాగస్తున్నవుతే పరలోకములో నా దేవుడు ఆనందపడతాడు కదా. కష్టం ఈ ఆలోచన రాట. ఇది బయట వాళ్ళకి వచ్చిందంటే ప్రాబ్లం లేదు, సంఘములో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుందంట. సంఘములో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుందంట. సంఘములో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుందంట. ఇంకా బింకములు ఆడేవారు అంటే అబద్ధాలు ఆడేవారు. ఏమండి? అబద్ధాలు ఆడేవారు. చూడండి, ఒక సేవకుడికి మరొక సేవకుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. మొదటగా మనం ప్రారంభించాం, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. నిజమే, తమ్ముడు చెప్పినట్టు కిందాక మొదటి మెసేజీలో శరీరానుసారముగా మనం ఆలోచించినప్పుడే, ఎప్పుడైతే మన శరీరానుసారంగా ఉన్నామో మన జీవితాలలో శరీర సంబంధమైన కార్యాలు మొత్తం నెరవేరుస్తూ ఉంటాం. నిజంగా ఆత్మానుసారముగా ఉన్నవాడు ఆత్మ సంబంధమైన కార్యాలు నెరవేరుతాడు. తనలేవడదు, స్వార్థం ఉండదు. తన సంపాదించే రూపాయి ప్రతి రూపాయి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోజు నేను కష్టపడి 10 రూపాయలు నేను తెచ్చుకున్నాను అంటే దాని వెనక నా దేవుడు ఉన్నాడు. కాబట్టి నా దేవుడి కార్యక్రమానికి నేను ఎంతకు రావాలి, ముందుకు రావాలి. నా దేవుడి కార్యక్రమాలకు నేను సహరించాలి. నా దేవుడి పనుల్లో నేను ఉండాలి అని ఆత్మానుసారుడు ఆలోచిస్తూ ఉంటాడు. శరీరానుసారుడు ఏమంటాడైతే, ఇది ఇంక 10 రూపాయల చెడుగు, ఈ 10 ఇంకో 10 కూడబెట్టుకున్నాం, ఈ 10 ఇంకో 10, ఆ 20 ఇంకొక 20, అలా కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సంఘములో ఉంది జాగ్రత్త, కేర్ఫుల్ అంటున్నారు పౌలు గారు. ఇక అబద్ధాలు ఆడేవారు, నిజాలు చెప్పరు, అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా అంట. అబద్ధాలు ఆడేవాడు అంట. ఆడు ఎక్కడుండో ఆని పలానా సాటు ఉంటాడు. ఈరోజు ప్రార్థన ఉంది, వస్తావా? ఆ కూర్చో పడిపడింది, రావడానికి కుదరదు. అదే మన బిడ్డలు బాగలేకపోతే మన పరిగెత్తుకుంటూ పోతాం. ఎంతలా పని పక్కన పెట్టేసుకోండి. అంతలా పనే సరే మన బిడ్డలు బాగలేకపోతే పరిగెత్తుకుంటూ పోతాం. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ జీవితాల్లో ప్రాక్టికల్గా ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి పని లేక భూమి మీదకి రాలా, పని లేక భూమి మీదకి రాలా. ఆయన పనితో భూమి మీదకి వచ్చినాడు. పని ఉండగలిగే భూమి మీదకి వచ్చిన. ఏంటైనా పని అంటే నన్నంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన వచ్చాడు. ఇప్పుడు దేవుడే పని నిమిత్తము నరుడుగా భూమి మీదకి వచ్చి ఆయన పనిలో ఉంటే, ఇక నరువుగా అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన మనము, సంఘంలో చేర్చబడ్డ మనము, ఆయన పనులు వచ్చేసరికి, ఆయన పనులు పని కార్యక్రమాలు వచ్చేసరికి మనకు పని ఉంది అంటున్నామంటే ఇది ఎంత మాత్రం మన విశ్వాస జీవితానికి సరైన మాట కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక నిజంగానే ఉందా, అర్జెంటా నువ్వు పోవాల్సి వచ్చిందా, నువ్వు పోకపోతే ఆ పని అక్కడ ఆగిపోతుందా, అయితే దానికి ఓకే, దేవుడు దాన్ని ఏమనడు.
ధన్యవాదం. కానీ రావటానికి ఇబ్బంది పడుతూ, చెయ్యటానికి ఇబ్బంది పడుతూ, దూరం అయిందని, రాత్రి అయిందని, గాలి లేదని, అది లేదని, ఇది లేదని, ఆరోగ్యం బాగలేదని కావాలని నువ్వు వస్తావా? దట్ ఈజ్ నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్ష పెట్టుకోమంటాడు పౌలు గారు. మీ విశ్వాసాన్ని మీరు పరీక్ష పెట్టుకో. ఎందుకు? ఒకప్పుడు నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు మాట ఇచ్చావు ఏమని? వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా నీ పనిలో నేను ఉంటానయ్యా అన్న మనం అందరం. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఉత్తర్వులు వచ్చినా, అయిన వారు కాదన్నా, కాని వారు దూరమైనా, ఎంతమంది విన్నాడా కానీ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని మాట ఇచ్చావు, నీ పనిలో ఉంటానయ్యా అని మాట ఇచ్చావు. ఆ విశ్వాసం, మొదట ఆ విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ అబద్ధం అనేది బయట ఉండాలి తప్ప సంఘములో వచ్చే పరిస్థితుల్లో మనం ఉండటానికి లేదు. ఎందుకంటే అబద్ధం అనేది మనందరికీ తెలుసు. అది ఎక్కడి నుంచి పుట్టిందంటే సాతానుగాడి స్వభావం. ఇది నిజం చెప్పు, నిజం మాట్లాడు, ఓపెన్గా ఉండు, దేవుడు మెచ్చుతాడు. అది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, దాచుకున్నావు అనుకో, సాతానుగాడి స్వభావం అది. ఇంకా మాట్లాడుతాడు. అహంకారులు ఎంత చెప్పినా కానీ లెక్క చేయరు. అహంకారులు ఇలా భవిష్యత్తు అట్టుందో మనందరూ తెలుసు. దూషికులు, తల్లిదండ్రులు అవిధేయులైన వారు, కృతజ్ఞత లేని వారు, వీళ్ళందరూ ఎవరో కృతజ్ఞత లేని వారంట. ఎవరి పట్ల? దేవుడి పట్ల. దేవుడి పట్ల అండి. దేవుడి పట్ల కృతజ్ఞత లేని వాళ్ళంటే వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడుంటారు? వీళ్ళందరూ ఎక్కడుంటారు? సంఘములోనే. అందుకనే పౌలు గారు చెబుతున్నాడు, జాగ్రత్త తిమోతి అన్నాడు ఆయన. జాగ్రత్త తిమోతి అంటాడు ఆయన. జాగ్రత్త, వీళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. కానీ వీళ్ళు ఎలా ఉంటారో చెప్పమంటారా? వీళ్ళ తీరు ఎలా ఉంటుందో చెప్పమంటారా? 4వ వచనం చదవండి ఒకసారి. మీకు 4వ వచనము. ద్రోహులను, మూర్ఖులు, గర్వేంద్రులు, దేవుడి కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, దేవుడి కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకునే వాళ్ళంట. వాళ్ళు ఎవరండి? ఎవరిల్లు? కిందకు వచ్చేలా చెబుతాడు, పైకి భక్తి గల వారి వలె ఉందురు గాని దాని శక్తి ఆశ్రయించిన వారిని ఉందురు. ఎలా ఉంటారండి వీళ్ళు? ఎలా ఉంటారంటాడు? పైకి భక్తి, కానీ దేవుడి కంటే ఎక్కువగా సుఖం అనుభవిస్తారంట. ఎక్కువగా సుఖం కోరుకుంటారంట. వాడి సుఖం ఉంటే, సుఖం అనేది ఉంటే దేవుడికే ఉండాలి కానీ నరుడుగా మనకలేదు. కానీ ఆయన సుఖపడకుండా సుఖాన్ని ఆయన సుఖాన్ని విడిచిపెట్టి మనకు సుఖాన్ని ఇస్తే ఆ విషయాన్ని మనం మర్చిపోయి శరీర సంబంధులుగా మరలా తిరుగుబాటు చేస్తున్నాం దేవుడి మీద. మరలా తిరుగుబాటు దేవుడి మీద చేస్తున్నాం దేవుడి మీద మనం. ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలో అపోస్తలుడు పౌలు గారు చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి దేవుని పిల్లల. రోజు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరై ఉండగా. ఏంటి విశ్వాసం? ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఏంటి? నా తమ్ముడు చదివించాడు. అది ఏ విశ్వాసంతో భూమి మీదకి వచ్చాడు, అదే విశ్వాసాన్ని మరణమంత వరకు కూడా విడిచిపెట్టలా. దాని కొరకు నిద్రలేని రాత్రులు గడిపిండు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. దాని కొరకు ఆకలి లేని రాత్రులు గడిపిండు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. దాని కొరకు ఎన్నో అవమానపడ్డాడు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. దాని కొరకు ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు. దేనికి? ఆ విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఏంటి ఆ విశ్వాసము? తండ్రి చిత్తము నెరవేర్చటకు భూమి మీదకి వచ్చాడు. దాని నిమిత్తము నేను అవసరమైతే దేనికైనా సరే రెడీ అనుకొని ఫిక్స్ అయిపోవచ్చు.
ఏ విశ్వాసముతో అయితే యేసుక్రీస్తు వారు మూల రాయిగా నిలబడ్డాడో ప్రపంచానికి, అదే విశ్వాసం ప్రభువు రాకముందు పితరులు కూడా అదే విశ్వాసంతో ముందుకు కొనసాగారు. చదవండి, నా మాట బాగుంటుంది, కిందకు వచ్చారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. ఏ విశ్వాసం మీద కట్టబడి ఉన్నామయ్యా అంటే అపోస్తులు ఉన్న విశ్వాసం మీద, ప్రవక్తలు వేసిన పునాది విశ్వాసం మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే ఇంతకీ పితరులైన విశ్వాసం ఏంటి? మన పితరులైన అబ్రాహాము గారి విశ్వాసాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ విశ్వాసం మీద మనం కట్టపడ్డావా కట్టపడలేదని మనం పరీక్షించుకుందాం. అబ్రాహాము ఒక విశ్వాసానికి తండ్రిగా నిలబడుతున్నాడు. ఆయనకున్న విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం మీద ఈరోజు మనం కట్టబడ్డావా కట్టబడుతూ ఉన్నామా? ఒకవేళ కట్టబడి మరలా పడిపోయి ఉన్నామా? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి మనం జాగ్రత్తగా చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచ్చిన కాడికి మనం జాగ్రత్తగా చూద్దాం. మరియు అతడు అబ్రాహాము గురించి మాట్లాడుతున్నాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఏంటి దాని వయసు? దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు ఏంటిది? ఇంచుమించుగా 100 సంవత్సరాలు అంటున్నాడు. ఇంచుమించుగా 100 సంవత్సరాలు. నేను అడుగుతున్నాను, 100 సంవత్సరాల్లో ప్రయాణం అవసరమా? 100 సంవత్సరాల్లో తెగింపు అవసరమా? 100 సంవత్సరాల్లో భక్తి కొరకు ఆకలితో ఉండటం అవసరమా? 100 సంవత్సరాల్లో కుటుంబాలు విడిచిపెట్టడం అంత అవసరమా? 100 సంవత్సరాల్లో రక్త సంబంధికులు విడిచిపెట్టడం అంత అవసరమా? 100 సంవత్సరాలలో దేశాన్ని విడిచిపెట్టడం అంత అవసరమా? 100 సంవత్సరాలలో అనేక మంది ధనం ఆవిష్కారాలు మొత్తాన్ని విడిచిపెట్టి తన ప్రాంతానికి వెళ్ళిపోవడం తనకు అవసరమా అని అడుగుతున్నాను నేను. అవసరమా? ప్రార్థన జరుగుతుంటేనే, దేవుడి కార్యక్రమాలు జరుగుతుంటేనే వాటిని పక్కన పెట్టేసేసి మన సొంత పనుల మీద మనం ఉంటాం. దాన్ని నెట్టేసి ఇప్పుడే వస్తా, కాసేపు ఉన్న తర్వాత వస్తా, కరెక్ట్ టైంకి వచ్చేస్తా, అది వస్తా ఇది వస్తానని చిన్న చిన్న విషయాల్లోనే దేవుని విడిచిపెట్టి మనం పక్కకు వచ్చేస్తాం. 100 సంవత్సరాలంటే వయసు ఉడిగిపోయిన 100 సంవత్సరాలు అంటే వయసు ఉడిగిపోయింది. బలహీనుడు శరీరాన్ని బట్టి. కానీ ఆయన ప్రయాణం, ఆయన విశ్వాసం. ఎందుకు విశ్వాసానికి తండ్రిగా అబ్రాహాము గారే ఎందుకు పిలవబడ్డాడంటే ఇప్పుడు ఆయన మనం స్కానింగ్ చేయాలి. ఆ విశ్వాసం మీద మనం కట్టపడ్డామా, ఆ విశ్వాసం మీద మనం ఉండావా అనేది మనం చూడాలి. ఇప్పుడు మన పితరులైన అబ్రాహాము గారు కూడా విశ్వాసం మనకు ఉందా అని చూడాలి. ఇప్పుడు మనం చూడాలి. చదవండి మాట. ఉండి ఒకటికి అప్పటికి తన శరీరము ఋతదైల్యమైనట్లును. ఏమైందంటారు? శరీరము అప్పటికి అంటే ఏంటిదంటే మరణానికి దగ్గరగా ఉంది. మరణానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు మరణానికి దగ్గరగా ఉండగానే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్నా ఆయన. అర్థమైందా పాయింట్? ఇక్కడ మరణానికి దగ్గరగా ఉండగానే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్నా ఆయన. వీటి వెళ్ళిపోమంటే అటు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయమంటే ఆయన చేస్తున్నాడు. ఈరోజు మనం మరణానికి దగ్గరగా ఉన్నావా? మరణానికి దగ్గరగా ఉన్నావా? లేదా మంచంలో ఉన్నావా? లేదా ఆరోగ్యం బాగలేదా? రేపో మాపు చనిపోయే స్థితిలో మనం ఉన్నావా? లేదా భయంకరమైన వ్యాధి మనల్ని చుట్టుముట్టిందా? ఏం లేదు. అయినా కానీ విశ్వాసం కనిపించదు. అందుకే పౌలు గారు అన్నారు, మీ విశ్వాసాన్ని మీరు ఒకసారి పరీక్షించుకోమని పౌలు గారు అందుకని మనతో మాట్లాడుతుంది. పౌలు గారు పరీక్షించుకోవాలి మన నిజంగానే. ఆయన మరణానికి దగ్గర సమయంలో కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్నాడంటే మన పరిస్థితి ఏంటి? ఆరోగ్యంగా ఉన్నాం, ఆయుష్ కనబడుతుంది, మంచి యవనస్తులమే, మంచిగా పనులు చేసుకుంటున్నాము, ఎంత దూరం కాలంటే అంత దూరం పోతున్నాం మన అవసరాలకి. మన విశ్వాసం ఎలా ఉంది?
చదువమ్మా. శారా గర్భమును మా ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక ఏమన్నా దేవుడిచ్చిన మాట విషయంలో ఏమించలేదంటే సందేహింపలేదంట. ఇక లేదు గర్భం, ఇక పిల్లలు పుట్టారో ఇక అయిపోయింది మా చరిత్ర అందరూ అనుకున్న సమయంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానం బట్టి వాళ్ళు సందేహపడలేదంట. అబ్రాం గారు దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు, దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు. అవునా కట్ట కాదంటారా? దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడా నెరవేర్చడా? నెరవేరుస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడి విషయంలోకి వచ్చేసరికి మనం ఎందుకు వెనకడుగేస్తున్నాము? ఎందుకు మనం వెనకడుగేస్తున్నాము? నీ సమస్యలు దేవుడు తీర్చడా? నీ ఇబ్బందులు దేవుడు తీర్చడా? నీకున్న బలహీనత దేవుడు తీసాడా? నీకున్న కష్టాలు దేవుడు గట్టెక్కించడా? దేవుడి విషయంలోకి వచ్చేసరికి ఎందుకు సందేహపడుతున్నాం మనం? దేవుడి కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు సందేహపడుతున్నాం మనం? దీన్ని బట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మన విశ్వాసమేనా? విశ్వాసి అన్న మాటకు అర్థమైందయ్యా అంటే, విశ్వాసి అన్న మాట అర్థమైందయ్యా అంటే దేవుడిని పూర్తిగా మనసు పూర్తిగా నమ్మిన వాడే విశ్వాసి. హృదయపూర్వకంగా దేవుడు నమ్మినవాడు విశ్వాసి. ఇప్పుడు దేవుడి హృదయపూర్వకంగా నమ్మినవాడు ఆలోచనలు కానీ తలంపులు ఎలా ఉన్నాయి అంటే దేవుడి తర్వాతకి ఏదైనా అన్న రీతిలోకి వెళ్ళిపోతాడు. అది విశ్వాసం. దేవుడు అబ్రాం గారిలో కనబడుతున్నాడు. నా దేవుడి తర్వాత ఏదైనా అబ్రాం గారు ముందు కొనసాగుతున్నాడు. చూడండి, నమ్మేశాడు అబ్రాం గారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మనందరూ తెలిసిన మాట, నమ్మటం మీకు సాధ్యమైతే సమస్తము మీకు సాధ్యమే. మీరు నమ్మారా? నా మీద గురిపెట్టి మీరు నమ్మారా? సమస్తం మీకు సాధ్యమే, నో డౌట్ దాంట్లో అన్నాడు దేవుడు. చిన్న 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 రోట్లు మనం భయపడతా ఉంటాం. ఏంటి రేపు పొద్దున ఏం కట్టాలి, పరిస్థితులు ఏంటి, అప్పులేంటి, ఇబ్బందులు, సీట్లు ఏంటి, ఫైనాన్స్ ఏంటి, డోక్రాలు ఏంటి, ఇయ్యని మొత్తం కూర్చు మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఒక అడుగు ఆయన మీద నమ్మకంతో ముందుకు రాను. నీ చింత యావత్తు ఆయన మీద ఏమన్నాడు? నేను విశ్వాసములో ముందుకు కొనసాగలడు. చదువమ్మా. దేవుని మహిమపరచి. ఎలా దేవుని మహిమపరచడం? దేవుని మహిమపరచడం అంటే ఏంది అమ్మా? దేవుని మహిమపరచడం అంటే ఏంది? ఒక పాట పాడి వాక్యం చెప్పడం, వాక్యం వింటమా, లేదు దేవుడికి కానుకలు సమర్పించటమా? ఏంటి దేవుడికి మహిమపరచడం అంటే? దేవునికి మహిమపరచటం అంటే అర్థం ఏంది అంటే అక్కడే మాట్లాడుతున్నాడు భక్తుడు. ఆయన మాటకు లోబడటం, ఆయన నమ్మటం అంతే. ఇప్పుడు దేవుడికి లోబడటం అంటే అర్థం ఏంది అంటే ఆయన మాటను నువ్వు నమ్మటమే, ఆయన మాటకు నువ్వు లోబడటమే. ఇదిగో నా దేవుడు చేస్తాడు అన్నాడు, చేస్తాడు నా జీవితంలో అని నువ్వు నమ్మటమే. అప్పుడు దేవుడు మహిమ వచ్చింది. ఎందుకంటే ఇదిగో నా బిడ్డ మనస్ఫూర్తిగా నన్ను నమ్మాడు, నా బిడ్డ నన్ను ఆడుకున్నాడు, నా బిడ్డ నన్ను ఆశ్రయించాడు, కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందపడుతున్నా. ఎంత భరోసా నా బిడ్డకి నా మీద, ఎంత నమ్మకం నా బిడ్డకి నా మీద, ఎంత నమ్మాడు నా బిడ్డ అని ఆనందపడుతున్నట్ట. దాన్ని బట్టి దేవుడికి మహిమ. అబ్రాం గారు నమ్మాడా నమ్మలేదా? ఇప్పుడు నువ్వు నమ్మావనటానికి అర్థం ఏందయ్యా? ఈరోజు మనం నమ్మావు దేవుడిని మహిమపరుస్తున్నావు అనటానికి ఆధారం ఏందయ్యా అంటే ఇదిగో ఆయన నువ్వు ఆడుకోవటమే, ఆయన మీద నువ్వు ఆధారపడటమే, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడవటమే. వెళ్ళమంటే వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అది దేవుని మహిమపరచడం. ఆయన వెళ్ళమన్నప్పుడు నువ్వు కూర్చున్నావు అనుకో, ఆయన ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నావు అనుకో, దేవుని మహిమపరిచినట్టు కాదు. అంటే ఆయన మాటకు నువ్వు ఏమి పెట్టినట్టు లోపడలా. లోపడని వ్యక్తి ఒకసారి నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. లోపడని వ్యక్తి ఒక్కసారి నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమునందున బలము పొందును.
ఏంటంట? వాగ్దానం చేసినది నెరవేర్చుటకు ఆయన సమర్థుడని అని నమ్మాడంట. ఇక మన జీవితాలు చూడండి మీరు. ఇందా చెప్పాను మీకు, ఏదైనా దేవుడు ఉన్నాడు అని, మన సమస్యలకు ఆయనే పరిష్కారము అని, ఆయన మన సమస్యలు పరిష్కరిస్తాడని నిజంగా మనం నమ్మితే, అబ్రహాం గారు నమ్మినట్టుగా, అది ఎంత గొప్ప విశ్వాసమో మీరు ఆలోచించండి. ఎంత గొప్ప విశ్వాసం ఆలోచించండి. 21వ వచనం, ఇది అతనికి ఎంచబడినని అతని నిమిత్తమే మాత్రమే కాదు అని. ఇది అబ్రహాం గారు మాత్రమే వర్తించిద్దని మీరు అనుకుంటే పొరపాటు. ఇది అబ్రహాం గారు ఒక్కడికే చెందింది అనుకుంటే మీరు పొరపాటు. ఇది అబ్రహాం గారు ఒక్కడి గురించే మాట్లాడుతున్నాడంటే అనుకుంటే మీరు పొరపాటు. మరి ఇది అతను మాత్రమే కాదు కానీ అది అతనికి, చూడండి ఏం మాట్లాడుతున్నాడు, అది అతనికి ఎంచబడినని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడినది. ఏమండి? అబ్రహాం గారికి ఒక్కడికైనా, మనకు కూడా చెబుతున్నాడా? మనకు కూడా కాదా? చూసా చివరికి ఎక్కడ తీసుకొచ్చిండు? విశ్వాసాన్ని అబ్రహాం గారు చూపించి ఆ విశ్వాసాన్ని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిండు? పౌలు గారు మన దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఇప్పుడు అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం మనలో ఉందా? అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం మనలో ఉందా? వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు కాలినడక ప్రయాణం చేసిన దేవుడి కోసం ఆయన. భార్యకి బిడ్డల పుట్టరని ఫిక్స్ అయిపోయారు అందరూ. అయినా కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుడిని విశ్వాసంగా ఉన్నాడు ఆయన. భవిష్యత్తులో రాబోతున్న తరానికి ఒక మూల రాయిగా నిలబెట్టాడు అబ్రహాం గారిని దేవుడు. మూల రాయిగా నిలబెట్టిన అబ్రహాం గారు. దానికి కారణం ఏందయ్యా అంటే, ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు మనం చూస్తున్నాం ఈరోజు. ఒక మంచి పరిపాలన చేసిన ఒక నాయకులు మన కళ్ళ ముందుకు చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడ వరకు అయ్యా అంటే, వాళ్ళ దేశాల్లో వాళ్ళకి మధ్య పరిమితి అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా. కానీ అబ్రహాం గారు అలా కాదు, ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక మూలరాయిగా చూపించాడు దేవుడు. దానికి కారణం ఏంటంటే, విశ్వాసం అనేది మీరు పరీక్షించుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి అబ్రహాం గారి జీవితాన్ని మీరు చూడండి. అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం దేవుడి పట్ల మీకుందా? అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం ఒక పట్ల ఒకవేళ మీలో లేకపోతే, బైబుల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఎందుకు చూపించమంటారు? నేను ఇప్పుడు బైబుల్లో ఇస్తున్న స్టేట్మెంట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట అదేంటిదో ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి మనం చూద్దాం, ముగించుకుందామండి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందు యావోను గారు మాట్లాడుతున్న మాట చూద్దామండి. దేవుడి కోసం రోషంగా బ్రతికిన ఒక సేవకుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. మనం ఒక చిన్న ప్రవక్త మాట్లాడుతున్న మాట చూద్దామండి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూద్దామండి. 6 నుంచి 9 వచనాలు మనం చూద్దామండి. 6 నుంచి 9 వచనాలు. తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుటము చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాడు? అప్పుడు భక్తుడు ఇలా మాట్లాడుతుంటే యావోను గారు వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అది కూడా చెబుతున్నాడు యావోను గారు. 8వ వచనం 3వ అధ్యాయం 8వ వచనము. అబ్రహాము మీ తండ్రి అని మీలో మీరు చెప్పుకొనుచు తలంచవద్దు. ఎందుకు తల వంచవద్దు? చూడండి, దేవుడు ఈ రాళ్ళ వలన పిల్లలు పుట్టించగలరు. ఒక్క నిమిషం ఆగుదామండి ఇక్కడ. ఇప్పుడు అబ్రహాం గారు ఇందాక మనం చదువుకున్న రోమిల్ రాసిన పత్రికలో దేవుడు ఎలా మహిమపరిచారు? ఆయన మాట నమ్మటం వలన, ఆయన మీద విశ్వాసం ఉండటం వలన, ఆయన ఏం చెప్పితే చేయటం వలన దేవుడు మహిమపరిచాడు. ఇప్పుడు పరిసర శాస్త్రులు మేము అబ్రహాం గారు సంతానం చెప్పుకుంటున్నారు. వీళ్ళు నమ్మారా? వీళ్ళు నమ్మలా.
నమ్మేవాళ్ళు చెప్పుకుంటున్నారే కానీ దేవుడు నమ్మన వాళ్ళు. ఒక వ్యక్తి దేవుడు నమ్మాడనడానికి అర్థం ఏంటి? ఒక వ్యక్తి దేవుడు నమ్మాడనడానికి అర్థం ఏంటి? ఆయన మాటలకి లోపడాలి, ఆ మాటకే లోపడాలి. ఇప్పుడు మనము దేవుడి మాటకు లోపడపోయాం అనుకోండి, ఇప్పుడు మనం దేవుడు నమ్మినట్టేనా? మనం కూడా అప్పుడు సంతానమేనా? దేవుడి మాటకు లోపడని ప్రతి వారు కూడా, దేవుడి మాటకు లోపడని ప్రతి వారు కూడా, అబ్రాహాము గారి ఉన్న విశ్వాసం లేని ప్రతి వారు కూడా ఎవరి సంబంధులై అంటే సర్ప సంతానమా అంటాడు యాకోబు గారు. అంటే వారిలో నిజమైన అబ్రాహాము గారి విశ్వాసం వారిలో లేదు. మరి ఏ విశ్వాసం ఉంది? పరిసయ్యులు శాస్త్రుల విశ్వాసం కొనసాగుతున్నట్టే. వాళ్ళు ఎలా కనబడతారు? జనానికి కనబడేవారులాగా, భక్తి పరులాగా పైన ఆకారాన్ని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ క్రియలైతే దేవుడిని ఎరగనట్టుగా ఉంటాయి. వాళ్ళ క్రియలు పరుగులు తీయాలి దేవుడి కోసం నన్ను అడిగితే. నిద్రలేని రాత్రులు గడపాలి. వాన లేదు, మెరుపు లేదు, ఎండ లేదు, గాలి లేదు, చలి లేదు, ఏమి లేదు. మనకంటే ముందు తరాలు ఉన్న భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. మనం భక్తుల జీవితం, ప్రతి ఒక్క భక్తుల జీవితాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మహానుభావులు కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, సరైన వైఖరి లేదు, సరైన వాహనం లేదు, ఏమి లేదు. ఎందుకు వాళ్ళ ప్రయాణం అంతా అంటే ఇదిగో అబ్రాహాము గారు సాధించిన విశ్వాస జీవితాన్ని మేము సాధించడానికి ప్రయాణం చేస్తున్నాం. ఒక మిషనరీలు కానివ్వండి, మన ముందున్న పెద్దలు కానివ్వండి, ఎవరైనా సరే గొప్పగా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను ఖచ్చితంగా నలగగొట్టుకున్నారు దేవుళ్ళు. ఒక విశ్వాసి గొప్పగా నిలబడాలి అంటే మొదటగా నలిగిపోవాలి. దేనిలో నలిగిపోవాలి? మన పనుల్లో కాదు, మనం ఏర్పాటు చేసుకున్న పనుల్లో కాదు, దేవుడు ఏర్పాటు చేసిన పనిలో నలిగిపోవాలి. సిల్లీగా తీసేబాకండి దేవుడు వాక్యాన్ని, సిల్లీగా తీసేది దేవుడు వాక్యాన్ని, సింపుల్గా కొట్టేది దేవుడు వాక్యాన్ని. దేవుడు పనిలో నలగాలి అంటే ఏదోలే అనుకో సిల్లిగా తీసేది దాన్ని. మనం ప్రమాదం అది, ఆ ఆలోచన కానీ ఆ తలంపులు కానీ. మనకి మరణం అంచుల దగ్గర పోయించిన వాళ్ళు మనకు కనబడుతున్నారు, మరణించిన వాళ్ళు మనకు కనబడుతున్నారు. కానీ దేవుడు మనల్ని సజీవులు కానీ సంఘములో మనల్ని సమకూర్చాడు అంటే ఆయన ఇంకా మన మీద ఎంత నమ్మకం ఉంచాడో మీరు ఆలోచించుకోవాలి. అబ్రాహాము గారు గారికి కలిగిన ఆ విశ్వాసాన్ని మన జీవితాల్లో కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అంటే మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకే స్తుతులు చెల్లించుకుంటూ, నా తండ్రి 2 వర్తమానాల ద్వారా నీ బిడ్డలకు ఆత్మీయ ఆహారాన్ని చక్కగా వాక్యానుసారంగా నీ బిడ్డలకు అందించి ఉన్నావు. నా తండ్రి, ఇవి మా సొంత మాటలు కాదు, అవి నీ మాటలని నీ బిడ్డలు గ్రహించుకొని వాటి ప్రకారము బ్రతికేలాగా దయలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా విశ్వాసాన్ని మేము కూడా పరీక్షించుకొని ఎలా నడుస్తున్నాము, విశ్వాసం ఎలా జీవిస్తున్నాము. అబ్రాహాము గారు నిన్ను నమ్మటం వలన మరి ఎంతో నీతిమంతుడిగా తీర్చబడినది. ఆ నమ్మకం ఎలా ఉందంటే క్రియల రూపంలో చూపించాడు. నా తండ్రి, ఈరోజు సమాజం చాలామంది నిన్ను నమ్ముకుంటా ఉన్నారు, క్రియా రూపంలోకి వచ్చేసరికి ఎవరు కూడా చూపించలేకపోతున్నారు. కొద్దిమంది అని మేము ఆ క్రియారూపంలో చూపించటానికి మేము కొనసాగిస్తున్న మా విశ్వాసాన్ని బలపరచను నా తండ్రి. మా కుటుంబాలపై నీ చల్లని చూపునుంచిన నా తండ్రి. ఈ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకొని, వచ్చిన నిసింగబడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను అదృష్టాన్ని కొద్దిమంది అని మీరు మాకు ప్రసాదించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగతా కార్యక్రమాలకు మేము ప్రవేశిస్తుండగా నీ కృపను మా అందరికీ తోడుగా వచ్చున్నాయి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.